ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికే ఇప్పుడు హైడ్రా షాక్ ఇచ్చింది. ఆయన ఉంటున్నటువంటి నివాసం, కార్యాలయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలుగా తేలుస్తూ నోటీసులు జారీ చేసింది. మరోవైపు విపక్షం కేవలం విపక్ష నేతల భవనాలనే టార్గెట్ చేస్తున్నారని విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రా చర్యలను ఏ విధంగా చూడాలి? హైడ్రా ఎవరిని వదిలిపెట్టదా? హైడ్రాకి ఇచ్చినటువంటి టార్గెట్ రీచ్ అయ్యేటువంటి క్రమంలో ప్రధానంగా చెరువుల ఆక్రమణల్ని ఖాళీ చేయించేందుకు ఎంతటి వారితో అయినా తలపడేందుకు సిద్ధంగా ఉందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నేత, ఆయన ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు, నమస్కారం. నమస్కారం. నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ విషయంలో 2 సార్లు వెళ్ళి సర్వే చేశారు. అలానే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి సంబంధించిన భవనాలపైన సర్వే చేశారు. ఆక్రమణలు ఉన్నాయనేది ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా కూడా అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. యాక్షన్ ఉంటుందా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అలానే ప్రైవేట్ ప్రాపర్టీస్కి వేరియేషన్ ఉంటుంది, తేడా ఉంటుంది, వేరుగా చూస్తాం అన్నారు. యాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సార్, ఖచ్చితంగా ఉంటది. మనం సంకల్పించినటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అని అంటే చెరువుల ఆక్రమణని నివారించడం. ఫస్ట్ అసలు ఉంటున్నటువంటి దాన్ని కట్టడి చేయడం మనందరి పట్ల ఉంటున్నటువంటి బాధ్యత. ఇది పాయింట్ నంబర్ 1. ఇప్పటికి ఎంతైతే జరిగిందో అది అక్కడికైతే అడ్డుకట్ట పడిపోవాల్సిందే అని అంటే ఏంది, ఒక స్ట్రాంగ్ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి, ఏదైతే 10 సంవత్సరాల నుంచి తీసుకోలేరు. పాయింట్ నంబర్ 2 చూద్దాం. అసలు చెరువు చుట్టుముట్టు ఉంటున్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో ఫస్ట్ దాని వల్ల కొడతామా, లేకపోతే గతంలో ఈ చెరువు 300 ఎకరాలు ఉండే కాబట్టి అవతల పక్కకు పోయి అవతలదైతే కొడదాం, తర్వాత ఇడికొద్దామని అంటామా? ఏదైతే చెరువు నీటి వనరులను ఫస్ట్ అడ్డుకట్టేస్తుందో, నీళ్లు పోనీయకుండా చేస్తుందో దాన్ని గుల్లగొడతామా లేదా? సో ఆ పని మీద మనం ఒక అడుగు ముందుకేస్తున్నప్పుడు ప్రజలు మొత్తం స్వాగతిస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో ప్రతిపక్షాలు సామాన్యుడికి అవస్థలు అవుతున్నాయి అనేటటువంటి ఒక నెపంతో, ఆ ముసుగుతోటి ఉంటున్నటువంటి కబ్జా కుర్రని కాపాడే ప్రయత్నాలు చేస్తుండ్రు. దీన్ని ససేమిరా ప్రజలు ఒప్పుకోవటం లేదు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్థానిక నేతలు కూడా ఫ్లెక్సీలు వేసి పార్టీలకు సంబంధం లేకుండా మేము మద్దతులు ఇస్తామని చెప్పి ఫ్లెక్సీలు పెడుతున్నారు సార్. ఇది ప్రజల్లో వస్తున్నటువంటి ఏదైతే ఆ స్పందన ఉందో అది కేవలం బీఆర్ఎస్, బీజేపీ పైన ఉంటున్నటువంటి నేతలు మాత్రమే కడుపుల మంట అవుతుంది తప్ప ప్రజలు మొత్తం కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ఈ పాలనని. సో ఇప్పుడు సీఎం గారు అన్నారు, ఆల్రెడీ సీఎం గారు అన్నారు వాళ్ళకి సంబంధించిన నిర్మాణాల్లో కూడా ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకుంటాం అన్నారు. మరి తిరుపతి రెడ్డి గారికి సంబంధించిన భవనానికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. అయితే అది అద్దె భవనం అనేది ఒక క్లారిటీ ఉంది. చర్యలు తీసుకోవడానికి 30 రోజుల గడువు కూడా పెట్టారు. సో అక్కడ కూడా మీరు అన్నట్టుగా కూల్చివేత అనేటువంటి ప్రక్రియకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఫస్ట్ ఏమో బీఆర్ఎస్ వాడు వచ్చి సోషల్ మీడియాలో ఏమంటాడు, ఇగో ఈడ కూడా అట్లాంటి తిరుపతి రెడ్డి గారు ఉంటున్నటువంటిది కూడా బఫర్ జోన్ ఉంది, మరి దీన్ని కూలగొడతారా అని అంటాడు. మేమేమన్నాము, మీ నోటీసులలో ఏమున్నా కూడా హరీష్ రావు గారు మీ అంతటా మీరు కూడా గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రి చేసిరు కాబట్టి మీరే ముంగటుండి చెరువులు మొత్తం అసలు ఎంత దాకా ఉన్నాయి అనేటటువంటి చేపెట్టి నువ్వే గొల్లుతుందా? అయితే మరి ప్రతిపక్ష నేత లెక్క మేము అధికార పార్టీ అయి ఉన్నప్పటికీ కూడా మీకు ఆ బాధ్యత ఇస్తాము, కొలుదూరా. అది ఎవడున్నాడని కాదు, ఇక ఉంటున్నటువంటి దాంట్లో మీదో మాదో ఎవరిదైనా కూడా కొలగొడదామని చెప్పి మనం మాట్లాడి, మరి మీరు ముందుకెందుకు రారు? ఫస్ట్ ఏమో బఫర్ జోన్లలో ఉంది, కూలగొడతారా అన్నారు. ఈరోజు కూలగొట్టనికే నోటీస్ ఇచ్చినా అది కిరాయి ఇల్లు అంటారు. అసలు అది నోరా తాటి మటనా? నేను అడుగుతున్నా, అసలు మీ స్టాండ్ ఏంటిది? మీరు ఏం మాట్లాడదాం అనుకుంటారు? చెరువులను కాపాడేటటువంటి సంకల్పానికి మీరు మద్దతు పలుకుతుర్రా, లేకపోతే వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు తప్పుడు సమాచారం తీసుకుపోదాం అనుకుంటురా? వాళ్ళ బాధల్లో ఏంటిది అని అంటే, సార్ నేను ఒకటి ఓపెన్ గా చెప్తానండి, ఒక అడుగు ముంగట పడేటప్పుడు ఫస్ట్ గత 10 సంవత్సరాలే మనం తీసుకుందాం. ఇంకెనకకి ఎంత పోదాం అనేది కోర్టులు అనేటటువంటిది ఆపుతాయా, మనని ముందుకు సాగనిస్తాయా? తర్వాత అక్కడ లీగల్ గానే అందరూ కోర్టు మెట్లు ఎక్కారు. నోటీసులు అందుకున్న వాళ్ళు అందరూ కోర్టు ఎక్కుతారు. ప్రజాస్వామ్యంలో అదొక ఆప్షన్ ఉంటది కాబట్టి. కానీ నేనేమంటున్నా, 2014 నుంచి ఇప్పటిదాకా గూగుల్ మ్యాప్స్ చూద్దామండి. పైకించి గూగుల్ మ్యాప్స్ చూద్దాం. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు ఎంత ఉండే, ఇవాళ చెరువులు ఎంత ఉన్నాయి అనేది గూగుల్ మ్యాప్స్ పక్కన పెడితే తెలిసిపోతుంది కదా. ఫస్ట్ దాని మీద చర్యలు తీసుకుందాం రీ. మీ పార్టీ వాళ్ళు మొత్తం కూడా స్వాగతించాలి మీరు. పాయింట్ నంబర్ 1. అని ఇంకొకటి సార్, మీరు ఆ బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలోకి వస్తారని చెప్పి మాట్లాడుతారు. ఇట్లా అన్ని కట్టడి చేస్తే ఎవడొస్తాడు సార్? వాళ్ళ దాంట్లో తినమరిగిన వాళ్ళు, చెరువులు కానీ పుట్టలు కానీ గుట్టలు కానీ ఏవి లేకుండా బకాసులు మింగినట్టు మింగిన వాళ్ళు,
వాళ్ళు మా దాంట్లోకి రమ్మంటే ఎందుకు వస్తారు? ఇట్లా కట్టడి చేసేటోళ్ళు కానీ దాంట్లో మరి మీరు కలిసి ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది, మీరు కూల్చివేతలు చేస్తున్నారనో లేదా ఇంకోటనే కాదు. 2 పాయింట్స్ చాలా సీవియర్ డిస్కషన్లో ఉన్నాయి. ఒకటి 10 ఏళ్ళు క్రైటీరియాగా తీసుకున్నప్పటికీ కూడా ఈ 10 ఏళ్లలో ఈ నిర్మాణాలకు ఇచ్చినటువంటి అనుమతులు ఇచ్చిన అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు వాళ్ళని ఏ విధంగా బాధ్యులను చేస్తారు? రెండోది, కొంతమంది సామాన్యులకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి, వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఈ 2 క్లారిటీ కూడా. డబ్బున్న వాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు, రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు ఇక్కడ కూల్చేస్తే ఇంకో 4 చోట్ల వాళ్ళకి అసెట్స్ ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ సామాన్యుల గురించి ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? కాబట్టి ఈ 2 యాంగిల్స్లో ఏం సమాధానం చెప్తారు మీరు రాజకీయ అంశాలన్నీ పక్కన పెట్టి చూస్తే? సార్ ఒకటే చెప్తాను, మనం ఏం ప్రాపర్టీ కొనుక్కుంటున్నాము అనేటటువంటిది మనం చూసి కొనుక్కోవాలి. అమ్మేటోడు ఏదైనా అమ్ముతాడు, అమ్మని ఇక్కడ చార్మినార్ కూడా అమ్మేసేస్తాడు. కొనుక్కునేటోనికి ఉండాలి, అది చార్మినారా, తాజ్మహల్ లేకపోతే ట్యాంక్ బండ్ అమ్ముతుండా, ఏం అమ్ముతుండా అనేటటువంటి చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. చట్టం కూడా అదే చెప్తుంటది. నువ్వు ఏ కోర్టుకు పోయినా చట్టం అదే చెప్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటిది అని అంటే, అధికారులకి సంబంధించి అది హెచ్ఎండిఏ అయినా, డిటిసిపికి సంబంధించిన వాళ్ళైనా, జిహెచ్ఎంసి వాళ్ళైనా, ఎవరైనా కూడా సర్వే నంబర్ల కాడికించి కూడా వేరే సర్వే నంబర్లు వేసేసి ఆ సర్వే నంబర్ల మీద పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ భూములు కొల్లగొట్టారు అనేటటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి చిట్ చాట్ లో చాలా స్పష్టంగా చెప్పారు, ఉత్తగానే కూలగొట్టి వదిలిపెట్టేది ఏం లేదు, దీని మీద విచారణ కూడా సాగుతుంది. అధికారంలో ఉండి అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసినోడోవాడు, ఆ ఇన్ఫ్లుయెన్స్ కి లోబడి ఈరోజు అన్యగ్రంథం జరిపించినటువంటి దాంట్లో పెద్దన్న పాత్ర పోషించినోడోవాడు, తర్వాత దీన్ని గుడ్డిగా నమ్మి కొనుక్కున్నోడు. ఇప్పుడు ప్రభుత్వం ఒక రోడ్ వేయనీకనో లేకపోతే ప్రజలకు పనికొచ్చేటటువంటి పని చేయనీకనో మీకు ఉంటున్నటువంటి పట్టా భూమి మీ హక్కైన ఉన్నటువంటి దాన్ని మేము తీసుకుంటే మేము కంపెన్సేషన్ ఇస్తాం సార్. కానీ నువ్వు చెరువుని కబ్జా చేసి నాకు కంపెన్సేషన్ ఇవ్వవా అని అంటే, ఇప్పుడు ఇది ఎట్లుందంటే చాలా సున్నితమైనటువంటి కంపెన్సేషనే కాదు, ప్రత్యామ్నాయమైనా చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు నిలువ నేను ఒకటే చెప్తా, పేదవాళ్ళకి సంబంధించి గూడు లేనటువంటి వాళ్ళు ఎవరైనా కూడా గూడు కోసము ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో 3000 ఇండ్లు కట్టించేటటువంటి కార్యక్రమాలు చేస్తుంది. అట్లా ఇండ్లు ఉంటున్నటువంటి వాళ్ళు అన్యాయం అవుతున్నటువంటి పరిస్థితి ఉందా అని అంటే అదొక పెద్ద ప్రశ్న. ఇది ఒక సున్నితమైనటువంటి అంశంలోకి మనం ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ అనంటే దొంగలని నియంత్రించాలి అనేటటువంటి ఒక కార్యాచరణతో మనం ముందుకు పోతున్నప్పుడు దొంగల కుటుంబ సభ్యులు ఆయనను ఆధారపడి పిల్లలు బతుకుతున్నారు, పాపం ఆయన వృత్తే దొంగతనము, దాన్ని ఆపితే ఎట్లా అనేటటువంటి వాదన గిట్ట తీసుకొని వస్తే అది మానవీయ కోణంలో పోతుంది తప్ప దొంగతనాలను నియంత్రించడానికి ఏముండదు. మరి ఏమంటారు, కామా పెట్టి చేసుకోండి పోండి, మీ సంసారాలు కూడా మీరు కూడా బాగుండాలని చెప్పి అందామా? నియంత్రించేది అనేటటువంటి కఠినమైన చట్టాలతోటి ముందుకు పోదామా? ఏంది మన లైన్? ఈ ప్రభుత్వం ఒక లైన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద. సామాన్యులకు సంబంధించి మీరు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉన్నా కానీ బాధ్యులైనటువంటి అధికారుల విషయంలో కానీ 10 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాయకుల విషయంలో కానీ ఏమి నిర్ణయం తీసుకుంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది? ప్రాసిక్యూషన్ అనేది ఉంటుందా? కూలగొట్టడంతోనే సరిపోతుందా? సార్ ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టేది లేదు. జస్ట్ కూలగొట్టినామా ఆడికేం చెల్లిపోయినామా అనేటటువంటిది కాదు. అధికారిక వ్యవస్థలో ఉండేసేసి దీంట్లో అడ్డంగా సర్వే నంబర్ కాడికించి మార్చేసేసి కండ్ల ముంగట కనిపిస్తున్నటువంటి చెరువులని మాయం చేసినటువంటి వాళ్ళని వదిలేటటువంటి ప్రసక్తి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. అయితే అడుగు ముందుకు మనం వేసినాం. ఇది ఎన్ని అడుగులు లోతుంది, ఇంకెంత దూరం మనం పోగలుగుతాము, మన శక్తి ఎంత, సమాజంలో వస్తున్నటువంటి పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో దీంతో మాత్రం అదే శక్తి లెక్క మనం ముందుకు పోతా ఉన్నాం. ప్రజలు మొత్తం స్వాగతిస్తా ఉన్నారు. కడుపుల మంటతోటి కడుపుల కత్తులు పెట్టుకొని కేవలం బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు లేకపోతే ఎంఐఎం వాళ్ళు మాట్లాడేటటువంటిది కూడా కాదు సార్. ఇది పార్టీలు కూడా మాట్లాడతలేవు, ఇది కేవలం కబ్జాలు చేసినటువంటి నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు. కాబట్టి దీని మీద ఎట్లాంటి అనుమానాలు వద్దు. మన నీటి వనరులు అయినటువంటి మన చెరువులను మనం కాపాడుకుందాము. ముఖ్యమంత్రి గారు ఈ అంశం కూడా చెప్పిండు, నాకు బాగా పైసలు ఉన్నాయని చెప్పి 10 ఎకరాలు నేను పోయి ఆడ ఎఫ్టీఎల్ ల్యాండ్ బఫర్ జోన్ లోనో నేను కట్టుకొని నా బాత్రూమ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తము మనం తాగేటటువంటి నీళ్ళకి వదిలిపెడుతున్నాడు కట్టిన వాళ్ళు మొత్తం. అలా డ్రైనేజ్ సిస్టమ్ లో కలిసిపోయేటటువంటి నీళ్లు తాగాల్సిన కర్మ హైదరాబాద్ ఉందంటారా? దాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం మనకు ఉందా లేదా? అక్కడ కట్టడానికే లేదని సిస్టమ్ చెప్తుంది, చట్టం చెప్తుంది. అంటే నాకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా చేస్తా, మా వంటలు కూడా నీళ్ళలో కలిపేసేస్తా, మీరు తాగాలనంటే దయచేసి ఇట్లాంటి వాటిని అడ్డుకట్టేయడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నప్పుడు, ప్రజలు స్వాగతిస్తున్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ స్పష్టమైనటువంటి వైఖరి తోటి ముందుకు రావాలి. అంతే తప్ప నిజంగా పేదవారికి ఎవరికైనా అన్యాయం అయ్యేటట్టు ఉంటే నేను ఒకటే లైన్ చెప్తున్నా, నిజంగా పేదోడు నిజంగా లేనోడు చెరువులు కబ్జా చేసేటంత తెలివితేటలు ఉన్నోడు ఉండడు సార్. కనీసం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే సీఎం సోదరుడి ఇంటికి మిగతా అన్నిటికీ కూడా ఒకటే న్యాయం ఉంటుంది అంటున్నారు.
ఎన్ కన్వెన్షన్ 100%. విషయంలో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. గత 10 ఏళ్లుగా లేదా 15 ఏళ్లుగా ఆ సంస్థ ఆక్రమణల ద్వారా సంపాదించిన ఆదాయం లెక్క ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ప్రభుత్వానికి కట్టాలి అని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఏం చేస్తారు దాని గురించి? సరే, అది ఇంకొక అంశం సార్. ఇక మళ్ళీ దాంట్లోకి పోతే ఇప్పుడు అసలే దొంగతనమా కుటుంబమా అనేటటువంటి చర్చల కాడికి వీళ్ళు తీసుకొని వచ్చారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తుండే పోలీసు వాళ్ళ కాడ రికవరీ సిస్టమ్ ఉంది. కానీ ఇదేమో మరి మొత్తం స్పష్టంగా దాన్ని ముడిపెట్టి ఒకటే అని చెప్పి అట్లా అనలేం కదా. అది చర్యలు ఉంటాయా? system ప్రభుత్వం చేసినటువంటి చర్యలు వ్యవహారం. తీసుకుంటుందా? న్యాయపరంగా దాని మీద ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కోర్టులో వెళ్తాయి. నాగార్జున గారు ఇప్పుడు celebrity. ఆల్రెడీ నాగార్జున గారు కోర్టులో కేసు వేశారు. అలానే మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కోర్టులో కేసు వేసినాయి, ఓవైసీ ఇన్స్టిట్యూషన్స్ కోర్టులో కేసు వేసినాయి. కానీ అందరూ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు కూల్చివేత ఒక్కటే పరిష్కారం అని ప్రభుత్వం భావించినప్పుడు, గతంలో దాని నుంచి ఆదాయం పొందినటువంటి ఆ వనరుల నుంచి ఆదాయం పొందినటువంటిది కూడా ప్రజల ఆస్తి అవుతుంది కాబట్టి దాని హక్కు గురించి ప్రభుత్వం పోరాడుతుందా? సార్, ఇక్కడ టైటిల్ గురించి మనం కొట్లాడతలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ గురించి కాదు, ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎవరైతే ఎంక్రోచ్మెంట్ అయ్యారో దాన్ని కూలగొడుతున్నాం అంటున్నాం. కోర్టుకు పోయారు. కోర్టు ఏమన్నా సార్, మీరు రూల్స్ ఫాలో అయిపోయి వాళ్ళకి చట్ట ప్రకారంగానే నోటీసులు ఇచ్చి కూల్చేసేయండి అన్నారు. కోర్టు అది వాళ్ళదే అని అనలే. కోర్టు వాళ్ళదే అని ఎక్కడ కూడా అంటలేదు. ఇంకొకటి కూడా సార్ నేను చెప్తున్నా, సుమారు ఒక 14 ఏళ్ళు ఏమైనట్టుంది. ఈ రోజు మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ కూలగొట్టుడు కేవలం హైదరాబాద్ వితౌట్ నోటీస్ కూలగొడుతుందనే చాలా తప్పు, అది అబద్ధం. ఎన్నో ఏళ్ల సంది పెండింగ్ ఉంటున్నటువంటి హైకోర్టు కేసు మీద నివేదిక తీసుకున్నారు. నివేదిక తీసుకున్నాక కూడా మళ్ళీ సర్వేలైనాయి. సర్వే అయినటువంటి ఆ పాత కేసు మీదకించి ఈరోజు అది కూలగొట్టాలనేటటువంటిది కోర్టుకెంచే వచ్చినటువంటివి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. కోర్టుకు పోతే వాళ్ళకి ఎట్లాంటి రిలీఫ్ అక్కడ లేదు. అది నాగార్జున గారికైనా ఇంకొకరికైనా ఎవరికైనా కోర్టు చెప్పినాక కూడా కూలగొట్టేటటువంటి ధైర్యం ఏ ప్రభుత్వం కూడా చేయదు. అదే మీరు కోర్టుకు పోండి, నిజంగా మీకు న్యాయం ఉంటే. ఇప్పుడు మన సచివాలయమే ఉంది సార్, అది కూడా బఫర్ జోన్ ఉంది అని అనేటోళ్ళు కూడా ఉన్నారు. మరి సుప్రీంకోర్టు దానికి ఎగ్జామ్షన్ ఇచ్చింది. ప్రభుత్వము పబ్లిక్ పర్పస్ అనేటటువంటి ఉన్నటువంటిది. ఇక మనం అట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్ కాబట్టి మొత్తం చెరువులను తయారు చేసుకుందాం, ఉన్నాయి మొత్తం కూలగొట్టుకుందాం అంటామా? అట్లా కాదు. ఉంటున్నటువంటి నియంత్రించడానికే భవిష్యత్తు. ఇప్పుడు హైదరాబాద్ కి లేదా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ కి మాత్రమే ఇది పరిమితమా? మిగతా తెలంగాణ అంతా కూడా ఇది ఈ తరహా హైడ్రా తరహా వ్యవస్థ తీసుకురావాలి, ఈ కబ్జాలను నివారించాలంటే అనేటువంటి వాదన వస్తుంది. ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. నేను ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన స్పష్టతని ఇచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా డిమాండ్ వస్తుందట. సార్, బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం. ఎప్పుడు అందరు చెప్పేటోళ్ళే నోటి కాడనే తీయగా ఉంటారు తప్ప చేతుల కాడికి వచ్చేసరికి ఓన్కి శాత కాదు. అసొంటిది మీరేమో చెప్పుడు ఏదైతే చెప్తురో చేసుకుంటూ పోయేసరికి మింగుడు పడనటువంటి నాయకులు ఎన్నైనా మాట్లాడతారు. కానీ మీరు చేసేటటువంటిది భవిష్యత్తు గురించి, రాష్ట్ర హితం గురించి, తర్వాత ఖ్యాతి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి ఒక పక్క ప్రపంచమే ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితులలో జస్ట్ ఏదో గత ప్రభుత్వం ఏమో మొక్కలు నాటుకుంటా కండువాల మీద కూడా కుంభకోణాలు చేసినటువంటి చరిత్రలో, కానీ ఇప్పుడేమో ఉంటున్నటువంటి చెరువులని కూడా కాపాడాలనేటటువంటి చిత్తశుద్ధితో జేసీబీతో కూలగొట్టుకుంటూ కూడా ఒక కార్యాచరణతో ముందుకు పోతున్నప్పుడు మీరు అంతటా కూడా చేయాలి సార్ అని అంటే దాని మీద పరిశీలనలో కూడా ఉన్నామని చెప్పినాం. ఫస్ట్ అయితే హైడ్రాకి సంబంధించి నగరానికి సంబంధించినటువంటి చెరువులు, తర్వాత ఏదైతే ఎఫ్టీఏలు, తర్వాత బఫర్ జోను, నాలాలు, తర్వాత పార్కులకు సంబంధించి మాత్రం యుద్ధ ప్రాతిపదికన నడుస్తుంది. నేను మళ్ళా స్పష్టతనిస్తున్నా, ఈడ పార్టీలకి సంబంధం లేదు, ఈడ కులాలకు సంబంధం లేదు, మతాలకి ప్రాంతాలకి ఎట్లాంటి కూడా సంబంధం లేదు. అక్రమార్కులు అక్రమంగా కట్టినటువంటి వాటి మాత్రం ప్రకృతి వనరు జోలికి వచ్చినటువంటివి కూలగొట్టి తీర్థమని మనం చెప్పినాము. దీని సామాన్యుడి పేరు అడ్డం ముసుగు లెక్క పెట్టి వీళ్ళని దోచిపెట్టేటటువంటిది కాపాడేటటువంటి ప్రయత్నాలు బీజేపీ బీఆర్ఎస్ బంద్ చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు, మీరు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుకూలత ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇదే తరహా వ్యవస్థను పెట్టండి అనేటువంటి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎటువంటి కాంప్రమైజ్ లేదు, తన మన పర అనేటువంటి భేదం లేనే లేదు అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకో వైపు నుంచి చూస్తే హైడ్రా ముఖ్యమంత్రి సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఉల్లంఘన ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుని తీరతామని ఆయన భరోసా ఇస్తున్నారు. ఇక సామాన్యుడికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది. దానికి తగ్గట్టుగా సామాన్యులకి న్యాయం చేసే ప్రయత్నమే చేస్తుంది. కానీ కబ్జాదారులను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.